మీరు చెప్పండి ఆ దాడిని ఏ విధంగా చూడొచ్చు? ఈ మధ్యకాలంలో వరుసగా దేవాలయాల పైన దాడులు కానివ్వండి, కూల్చివేతలు కానీ ఎట్లా వస్తాయి? అంటే హిందువుల మనోభావాలని లెక్క చేయని ఒక ప్రభుత్వమే అని అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం కానీ కొన్ని నెలల క్రితం కానీ మనం చూస్తూనే ఉన్నాము, వేరే వేరే దేవాలయాల పైన దాడులు అనేది జరుగుతూనే ఉంది ఏదో ఒక రకంగా. కానీ దానిపైన ఎటువంటి లీగల్ యాక్షన్ అనేది జరగట్లేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇలాంటివి జరుగుతున్నాయి. ఎందుకంటే రూల్స్ ని పాటించే ప్రభుత్వమే ఇలా రూల్స్ ని పక్కన పెట్టి చేయడం అనేది తప్పు అని భావిస్తున్నాము. ఏకాఏకిగా ఏ ఒక్క ఆర్డర్ లేకుండా, ఇంకా ఏ ఒక్క ప్రీ ఇన్ఫర్మేషన్ లేకుండా అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ లో ఆ గుడి ఉంది అని చెప్పేసి అక్కడ గుడిని కూల్చేయడం అనేది జరిగింది కదా. ఇది చాలా పెద్ద బాధాకరమైన విషయం అని అంటున్నామండి. అంటే కొన్ని సంవత్సరాలుగా అక్కడ స్థానికులు దీపాధూప నైవేద్యంతో పూజిస్తూ ఎంతో నమ్మకంగా పూజిస్తూ కొలుచుకునే ఆ గుడిని ఉన్నట్టుండి సడన్ గా బోనాలు అయిపోయిన తర్వాత ఆ విధంగా కూల్చివేయడం అనేది వాళ్ళు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తున్నారు? అదే ఆవేదన ఇక్కడ చేరిన ప్రతి ఒక్క హిందువులది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మొన్న బోనాలలో కూడా బోనాలు అందించుకున్న పెద్దమ్మ తల్లిని ఏ ఒక్క ఆర్డర్ లేకుండా తీయడం అనేది ఒక పెద్ద తప్పు. ఇప్పుడు రేపో మొన్నో అది కట్టిన గుడి కాదు, ప్రభుత్వం ల్యాండ్ లో ఉంది అంటే దానికి ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో ప్రభుత్వం ల్యాండ్ లో ఉంటే ఇంకొక చోట దానిని ఇది చేసి మళ్ళీ మనం చేసుకోవచ్చు కదా. లేదంటే దానికి లీగల్ గా ఏంటి యాక్షన్ తీసుకోవాలో పరామర్శించి తీసుకోవాలి. ఏకాఏకిగా ఎవరికి చెప్పకుండా తెలియకుండా అలా చేయడం అనేది తప్పు. హిందూ సంఘాలు ఐక్యతంగానే ఉన్నాయి, కానీ ఇదే ఒక ప్రశ్న మేం ప్రభుత్వానికి ఇస్తున్నాము. ఇది ప్రతిసారి కూడా హిందూ దేవాలయాల పైన ఎందుకు దాడి జరుగుతుంది, ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనేది మా ప్రశ్న. ప్రభుత్వానికి ప్రశ్న వేస్తున్నాం, ఎందుకు మళ్ళీ మన పైన ఎందుకు ఇలా జరుగుతుంది అలా చెప్పండి. ఆ దాడిని ఏ విధంగా చూస్తారు? దాదాపు 60-70 సంవత్సరాల నుంచి అక్కడ స్థానికంగా పూజించుకుంటున్న అమ్మవారి గుడిని ఈ విధంగా కూల్చివేయడం అనేది ఏ విధంగా వస్తుంది? 60-70 సంవత్సరాలు మీకు ఎవరు చెప్పారు? కొన్ని 100 సంవత్సరాలు, 100 సంవత్సరం దాటిన గుడి అది. ఇప్పుడు ఆ ఏరియా సొసైటీ కట్టిండ్రు. ఆ సొసైటీలో ఎట్లా ఉన్నారంటే మొత్తం సెక్యులర్ హిందువులు, 80% 90% సెక్యులర్ హిందువులు ఉన్నారు. 3-4 నాన్ హిందువులు ఉన్నారు. వాళ్ళు కంప్లైంట్ చేసినారు డిపార్ట్మెంట్ కి, ఎంఐఎం సపోర్ట్ తోని గవర్నమెంట్ కూల్చింది గుడి. అక్కడ ఉన్న ప్రొటెక్షన్ చేసే వాళ్ళు హిందువులే, మాకు సపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ బట్టు పెట్టుకున్నారు. అంత బట్టు పెట్టుకున్నారు కానీ గుడి ఎగడుతున్నారు. ఎంత దౌర్భాగ్యం మనకు, ఎంత సిగ్గుచేటు. భారతదేశంలో హిందువుల ఓట్లు కావాలి, హిందువుల ఆస్తులు కావాలి, హిందూ ప్రాపర్టీ కావాలి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావాలి, పైసలు కావాలి. కానీ వీళ్ళు సపోర్ట్ చేసేది మాత్రం ముస్లింస్ కి, క్రిస్టియన్స్ కి రాండి కన్వర్ట్ చేయండి మా ఇంటికి కూర్చొని చెప్పి చెప్తారు. ముస్లిం కి రాండి మీరు పాకిస్తాన్ ని జై ఫిలిస్తీన్ చెప్పండి ఓసీ వాడు చెప్తాడు. మాట్లాడుతున్నారు డిపార్ట్మెంట్ నుంచి జై ఫిలిస్తీన్ చెప్తాడు ఆడు. అరే మన భారతదేశంలో భారత్ మాతకి జై చెప్పే చాతగాని ఫిలిస్తీన్ జై చెప్పే అప్పుడే చప్పుతోని కొట్టాలి. అందరం వచ్చి కొట్టడానికి చేత అన్నప్పుడు మా గుడిని కొట్టి పోలీసులను పెడతారు ఆడ. ఎంత సిగ్గుచేటుగా మన సమాజం కూడా. నేను ఎప్పుడైనా పెద్ద పెద్ద బొట్టులు పెట్టుకుని ఉన్నాను. కానీ గుడి గురించి సంబంధం లేదు. నాకు కులం గురించి కాదు భయ, నాకు అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, నా కొడుకుకి గవర్నమెంట్ జాబ్ కావాలి. జాతి భాష ప్రాంత పేరు మీద హిందూస్ కి డివైడ్ చేస్తున్నారు వాళ్ళు. మనం మూర్ఖులు లెక్క అయితేనే ఉన్నాం. ఎప్పుడు దాకా మన మధ్యలో యూనిటీ రాదో, హిందువులంతా ఏకత్రం గారో అప్పుడు దాకా ఇదే పరిస్థితి ఉంటుంది. యూనిటీ లేదని చెప్పలేను. హిందూస్ కి యూనిటీ లేకుంటే 14, 19, 24 ఎలక్షన్స్ లో మోదీజీ రాకపోతుండే. హిందూస్ కి ఖచ్చితంగా యూనిటీ ఉంది, ప్రతి ఒక్క మనసులో హిందూ భావన ఉంది. కానీ అందరినీ కలిపే ప్రయత్నం ఎవరు చేస్తలేరు. దానికి తగ్గట్టు మనకు ఉన్న గవర్నమెంట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ అని చెప్పి, ఓబీసీ అని చెప్పి మళ్ళీ మైనార్టీలు బీసీ చేసే ప్రయత్నం, డివైడ్ చేయడానికి ఇవన్నీ హిందూస్ ను డివైడ్ చేయాలంటే ఏం చేయాలి? హిందూ స్ట్రాంగ్ అయితే మాత్రం వీళ్ళని తరిమి కొడతారు. వీళ్ళకి డివైడ్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్సీ ఎస్టీలు ఒక సపరేట్ గా అది రిజర్వేషన్ ఇవ్వాలి, వాళ్ళు ఒప్పుకుంటారు. బీసీ అని సపరేట్ రిజర్వేషన్, ఒకవేళ బ్రాహ్మణ్స్ సపరేట్ ఇవ్వాలి. అరే దీనిలో డివిజన్ కాకుండా మళ్ళీ ముస్లింల లేరా? పఠాన్ ఉన్నారు, సున్నీ ఉన్నారు, షియా ఉన్నారు, లదాఫ్ ఉన్నారు, ఫకీర్ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు డివైడ్ చేస్తలేరు? ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏంటంటే కొన్ని సంవత్సరాల నుంచి ముస్లింస్ మాత్రం యునైటెడ్ చేసింది, వాళ్ళ ఓట్ల గురించి. హిందూస్ మాత్రం డివైడ్ చేసింది. ఈ మాట ప్రతి ఒక్క హిందువు ఎప్పుడైతే నమ్ముతాడో, దాన్ని గమనిస్తాడో అప్పుడే వీళ్ళని తరిమి కొట్టే అవసరం వస్తుంది. ఈ దాడులు కొన్ని నెలల వ్యవధిలోనే ఇప్పుడు గతంలో ముత్యాలమ్మ దేవాలయం పైన దాడి కానివ్వండి, ఈ దాడి కానివ్వండి, మరి ఏ విధంగా చూడొచ్చు? ఎందుకు హిందువులంతా ఏకతాటిగా ఎందుకు ముందుకు రాలేదు? దీని వెనుక ఖచ్చితంగా రాజకీయం కుట్ర ఉంటూనే ఉంటది. ముత్యాలమ్మ టెంపుల్ సిగిరా చూసి ఉంటారు. ప్రతి ఒక్క వీళ్ళ సపోర్ట్ లేకుండా, ఎంఐఎం సపోర్ట్ లేకుండా ఎవరు కూడా గుడికి దాడి చేయలేరు. ఇది వాస్తవం. వీళ్ళకి తెలుసా కదా? మాకే గ్రౌండ్ లెవెల్ ఉన్నప్పుడు, మాకు తెలిసినప్పుడు డిపార్ట్మెంట్ కి తెలియదా? ఇవన్నీ పొలిటీషియన్ లీడర్స్ కి తెలియదా? ప్రతి ఒక్క లీడర్ హిందువునే, 80% హిందూసే కాంగ్రెస్ లో ఉన్నా కూడా. వాళ్ళకి తెలుస్తలేదా? వాళ్ళ ఇంట్లో గుడికి వెళ్ళారా? మన దౌర్భాగ్యం ఏంటంటే గుడికి వెళ్తారు కానీ
వాళ్ళ సొంత స్వార్థానికి వెళ్తారు. మా ఆయన గెలవాలి, ఎక్కడున్నా కూడా పొలిటీషియన్ గెలవాలని ఉంటుంది, కానీ ధర్మం గురించి ధర్మం కాపాడే పరిస్థితి ఎవరికి లేదు. ఎవరైతే యోగి లాంటి లీడర్ మా తెలంగాణలో వచ్చే వరకు ఈ పరిస్థితి అట్లా ఉంటుంది. మేము కోరుకుంటున్నా పెద్దమ్మ తల్లిని క్షమించమ్మా, మాకు ఇంత పెద్ద ఘటన కలెక్టర్ లేకుండే అడిషనల్ కలెక్టర్ అని కలిసినాం మేము. మా డిమాండ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలగొట్టిన గుడి గ్రౌండ్ జీరో చేసి ఇప్పుడు అక్కడ ఇమీడియట్ గా గుడి మళ్ళీ ఘనంగా నిర్మాణం కావాలి. వీళ్ళు ఎట్లయితే దీంట్లో రంజాన్ లో ఎట్లయితే ఘనంగా ఇస్తారు ఇఫ్తార్ పార్టీలు, వీళ్ళకి ఎట్లా ఇస్తారో అంతకంటే ఘనంగా మా పైసలే, మా డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మా వాళ్ళే ప్రతి ఒక్క పైసా హిందూస్దే. ఎప్పుడు వరకైతే కట్టారో ఫస్ట్ డిమాండ్, సెకండ్ డిమాండ్ ఎంఆర్ఓ అనిత రెడ్డిని సస్పెండ్ చేయాలి. లేకపోతే ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉంటే మన సీఎం తిరుమల కొండని ఏదైతే 3 కొండలు చేసి సర్వనాశనం అయిందో ప్రతి ఒక్క నా కొడుకు కూడా హిందూజం ని ఎవరైతే అవమానం చేయాలనుకున్నారో వాళ్ళ కొడుకు ప్రతి అదే గతి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. జై శ్రీరామ్.